వైసీపీకి మరో షాక్ తగిలింది. కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాపై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో చాంద్ బాషా అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడే నకిలీ పట్టాలు తయారు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన చాంద్ బాషా ప్రధాన అనుచరుడు సోమ్లా నాయక్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 39 నకిలీ ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు సున్నపరాలగూడ తండా చెందిన సోమ్లా నాయక్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలను సర్వే నెంబర్ 470లో తన వద్ద పెట్టుకొని వాటిని అడిగితే వాటికి సుమారు దానికి ₹1,00,000 చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఈ విషయంలో అడిగిన దానికి బెదిరిస్తున్నాడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. విచారణలో భాగంగా నిన్న ఈ సోమ్లా నాయక్ను కుటాకుల దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సోమ్లా నాయక్ గారు తనకు సంబంధించి ఈ 470 సర్వే నెంబర్ సంబంధించి అప్పటికే ఆర్ఐగా తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే మున్వర్ అనే వ్యక్తి సహాయంతో వాటిని తయారు చేశామని, వాటిని తన శక్తి సరిపోగా అప్పటి ఎమ్మెల్యే ఉన్న అత్తర్ చాంద్ బాషా యొక్క ప్రోద్బలంతో వాటిని తనకు మున్వర్ గారు ఇవ్వడం జరిగిందని, దానికి బేరం సుమారు ₹20,00,000 మాట్లాడితే ₹11,00,000 మాట్లాడుకొని 3 విడతలుగా అమౌంట్ ఇచ్చానని, ఆ విషయంలో సుమారు 70 పట్టాల దాకా తనకు తయారు చేసి ఇచ్చాడని, వాటిలో కొన్నింటిని అమ్ముకొని డబ్బు చేసుకున్నానని, మిగతాటి తన వద్ద ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో సోమ్లా నాయక్ వద్ద సుమారు 39 దాకా పట్టాలు మేము స్వాధీనం చేసుకుని గౌరవ కోర్టుకు సోమ్లా నాయక్ను హాజరుపరిస్తే కోర్టు వారు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అతను నేర ఒప్పుదల మేరకు మున్వర్ను అత్తర్ చాంద్ బాషా గారిని కూడా ముద్దాయిగా చేర్చడం జరిగింది. వీరి